ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంలోని ఒక శ్లోకం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ శ్లోకం మనం తరచూ సాయిబాబా మందిరాల్లో ఆరతి సమయాల్లో పాడుతూ ఉంటాం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని ఉపాసనీ మహారాజ్ గారు 1912వ సంవత్సరంలో సంస్కృతంలో రాశారు. ఈ శ్లోకం వేప చెట్టు గొప్పతనాన్ని ఇంకా బాబా శక్తుల్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వేప చెట్టు పాదాల వద్ద తన నిరంతర సన్నిధి ద్వారా ఎంత చేదుగా ఉన్నప్పటికీ దానిని అమృతం స్రవించేటట్టు చేసినటువంటి శ్రీ సాయినాథునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని సాయిబాబా ఆలయాల్లో మధ్యాహ్న ఆరతి ఇంకా ధూపారతి అంటే సాయంత్రం ఆరతి సమయాల్లో పాడుతూ ఉంటారు. ఈ స్తోత్రం గురించి, దీనికి సంబంధించిన విషయాల గురించి శ్రీ సాయి సచరిత్రలోని 5వ అధ్యాయంలో వివరించబడింది. ఇక్కడ ఏం చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. 1912వ సంవత్సరంలో బాంబేకి చెందిన రామారావు కొఠారే అని పిలువబడే ఒక డాక్టరు సాయిబాబాని దర్శించుకునేందుకు షిరిడీకి వస్తారు. ఆయనతో పాటు ఆయన కాంపౌండరు ఇంకా ఆయన ఒక స్నేహితుడు భాయి కృష్ణాజీ అలీబాక్కర్ కూడా షిరిడీకి వస్తారు. వీళ్ళు సాయిబాబా భక్తులైనటువంటి సగుణమేరు నాయక్ గారిని ఇంకా జీకే దీక్షిత్ గారిని కలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పవిత్రమైన వేప చెట్టు కింద సాయిబాబా మొదట కూర్చున్న ప్రదేశానికి గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని అంటే బాబా గుర్తుగా ప్రతిష్ఠించడం అవసరమని నిర్ధారిస్తారు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతిస్తారు. వీరందరూ కలిసి మొదట రాతి మీద ఈ పాదాలను చెక్కాలనుకుంటారు. అప్పుడు కాంపౌండరు డాక్టర్ కొఠారే గారు దీనిని చాలా చక్కగా చెక్కించగలరని చెప్తారు. డాక్టర్ కొఠారే గారికి ఈ విషయం తెలియజేస్తే ఆయన అంగీకరిస్తారు. తర్వాత డాక్టర్ కొఠారే గారు పాదుకల ఒక నమూనాని చేయించుకొస్తారు. దీన్ని ఖండోబా ఆలయంలో ఉన్న ఉపాసనీ మహారాజ్ గారికి ముందుగా చూపిస్తారు. అప్పుడు ఉపాసనీ మహారాజ్ గారు దానిలో శంఖు, చక్రం, పద్మముతో కూడిన కొన్ని మార్పులను చేస్తారు. ఈ మార్పులతో పాటు బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలుపుతూ తను రచించినటువంటి ఈ శ్లోకాన్ని చెక్కించమని చెప్తారు. ఆయన ఇచ్చిన సూచనలకు తగ్గట్టుగా బాంబేలో పాదుకల్ని తయారు చేయించి కాంపౌండర్ గారితో షిరిడీకి పంపిస్తారు. బాబా ఈ పాదుకల్ని శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ఠించాలని ఆదేశిస్తారు. నిర్ధారించిన రోజున ఉదయం 11 గంటలకి జీకే దీక్షిత్ గారు ఈ పాదుకల్ని ఖండోబా మందిరం నుండి ద్వారకామైకి ఊరేగిస్తూ తీసుకొస్తారు. బాబా ఆ పాదుకల్ని తాకి వాటిని భగవంతుని పాదాలుగా ప్రకటించి వేప చెట్టు మూలములో అంటే మొదట్లో ప్రతిష్ఠించమని ఆదేశిస్తారు. ఇంత మహత్తరమైన పనికి అందరూ సహకరిస్తారు. బొంబాయికి చెందిన ఒక భక్తుడు 25 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తే బాబా ఆ మొత్తాన్ని సంస్థాపనకి ఇస్తారు. మిగతావి విరాళాలుగా వస్తాయి. జీకే దీక్షిత్ గారు రోజువారీ పూజలు చేసేవారు. డాక్టర్ కొఠారే గారు కూడా దీపాల ఖర్చుతో పాటుగా చుట్టూరా కంచె కూడా పెట్టిస్తారు. షగున్మేరు నాయక్ గారు పైకప్పుకి ఇతర ఖర్చులను భరిస్తారు. ఇలా అందరూ భక్తులు ఎవరికి తోచినంత వాళ్ళు చాలా సంతోషంతో తమ వంతు ఖర్చు పెడతారు. ఈ పాదుకల ప్రతిష్టాపన విషయంలో సాయం చేస్తారు. ఇలా షిరిడీలోని గురుస్థాన్లో వేప చెట్టు దగ్గర పాద ప్రతిష్ఠ బాబా ఆశీస్సులతో చాలా చక్కగా చేయబడింది. ఆ సమయంలో అక్కడ జరిగిన ఇంకొక అద్భుత సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అక్కల్కోట్ మహారాజ్ గారి భక్తుడైనటువంటి భాయి కృష్ణాజీ అనే వ్యక్తి అక్కల్కోట్కి వెళ్ళబోతూ మార్గంలో పాద ప్రతిష్ఠ జరిగే సమయంలో షిరిడీని సందర్శిస్తారు. పాద ప్రతిష్టలో పాల్గొంటారు. బాబాను దర్శించుకొని ఆయన అక్కల్కోట్కు వెళ్లేందుకు బాబా అనుమతిని కోరుతారు. అప్పుడు బాబా ఆయనతో అంటారు, అక్కల్కోట్లో ఏముంది, అక్కడికి ఎందుకు వెళ్తావు, అక్కడుండే మహారాజ్ ఇక్కడే ఉన్నారు, అది నేనే అని అంటారు. బాబా మాట ప్రకారం ఆయన అక్కల్కోట్ వెళ్ళే ఆలోచనను మానుకుంటారు. తరచూ షిరిడీకే వెళ్తూ ఉంటారు. గురుస్థాన్ అనేటువంటిది ఎలాంటి పవిత్ర ప్రదేశం అంటే బాబా స్వయంగా ఈ పవిత్ర స్థలం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాదుకల ప్రతిష్టాపన చేయించి షిరిడీలో తన ఉనికిని స్వయంగా తెలియజేసినటువంటి అద్భుతమైన దివ్య ప్రదేశం. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.